నా వారి నన్ను గెంటివేయగా మరణ భయమే నన్ను ఆవరించగా, నా చెంత చేరి నన్ను స్వస్థపరిచగా, నీ చెయ్యి చాచి నన్ను చేరదీసగా. నా వారి నన్ను గెంటివేయగా మరణ భయమే నన్ను ఆవరించగా, నా చెంత చేరి నన్ను స్వస్థపరిచగా, నీ చేయి చాచి నన్ను చేరదీసెగా. నా వారి నన్ను గెంటివేయగా మరణ భయమే నన్ను ఆవరించగా, నా చెంత చేరి నన్ను స్వస్థపరిచగా, నీ చేయి చాచి నన్ను చేరదీసెగా. అపజయమే నన్ను కృంగదీయగా, అంతరాని వాడని తేలి చేయగా. అపజయమే నన్ను కృంగదీయగా, అంతరాని వాడని తేలి చేయగా. నా పక్షమున చేరి జయమీసెగా, నాతో ఉంటావని మాటయిసెగా. చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా. నీ కృపయే నన్ను కాచెను, నీ దయయే నన్ను దాచెను, నీ క్షమయే నన్ను మోచెను, నీ వాక్యమే ఓ రాచెను. అందరం కలిసి స్వరాలు ఎత్తి. నీ కృపయే నన్ను కాచెను, నీ దయయే నన్ను దాచెను, నీ క్షమయే నన్ను మోచెను, నీ వాక్యమే ఓ రాచెను. చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా. ఎండాకాలం వచ్చింది, ఆ చెరువు మొత్తం ఎండిపోతూ ఉంది. ఆ చెరువులో కప్పలు ఉన్నాయి, అలాగే చేపలు ఉన్నాయి. ఆ చేపలను తినడానికి కొంగలు వచ్చేవి. నీళ్ళు ఎండిపోయేసరికి చేపలన్నీ చచ్చిపోయేసరికి కొంగలు ఏరుకోవాల్సిన చేపలన్నీ ఏరేసుకున్నాయి. అక్కడ ఒక కప్ప మిగిలిపోయింది. నీళ్ళు అయిపోవడం వల్ల కప్ప కూడా తన దారి తను వెతుక్కోవాలి. కానీ అక్కడున్న కొంగలన్నీ ఎగిరిపోతున్నాయి. ఎక్కడికి ఎగిరిపోతున్నాయి? మళ్ళీ ఎక్కడైతే చెరువో లేకపోతే నదో కనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోతాయి. రెక్కలు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతాయి. ఈ కొంగలు అక్కడికి వచ్చి మేత మేస్తున్నప్పుడు లేక చేపలను పట్టుకుంటున్నప్పుడు అక్కడ ఈ కప్పు ఉండి కబుర్లు చెప్తూ ఉండేది, బేక బేక అంట. ఈ కొంగలకి ఈ కప్పకి ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ కొంగలు అంటున్నాయి, కప్ప బావా మేము వెళ్ళిపోతున్నాం, మరొక చెరువుకి వెళ్ళిపోతున్నాం, అక్కడ భలే చేపలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మేము చేపలు వేటాడుకుంటున్నాం, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పంటే కప్ప బావ అంది, మీకే చక్కగా రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగిరిపోతారు మీరు, నాకేమో రెక్కలు లేవు, చెరువు ఎండిపోయింది, నా బ్రతికిలాగే తగలడింది, ఏం చేస్తామని నిరుత్సాహపడుతూ ఉంటే ఆ కొంగలో ఒక కొంగ అంది,
ఎడవకి అలాగా ఏదో ఒక సహాయం చేస్తావునేమో. ఏం సహాయం చేస్తారు మీరు? ఇదిగో అని చెప్పి ఒక పుల్ల తీసుకొచ్చింది కొంగ. తీసుకొచ్చి తన మెడ మీద పక్కన ఉన్నటువంటి కొంగ మెడ మీద ఒక పొడుగాటి పుల్ల పెట్టి ఎగిరి ఆ పుల్ల పట్టుకో, నేను ఆ ఫ్రెండు ఈ 2 కొంగలు కలిసి ఎగురుకుంటా వెళ్తాం. నువ్వు ఆ కొంగకి ఈ కొంగకి మధ్య పైన మెడ మీద కర్ర ఉంది కదా, పుల్ల ఉంది కదా, ఆ పుల్లను పట్టుకుని కూర్చో, కుదురుగా నోటితో పట్టుకుని కూర్చో. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోతాం, అక్కడ చెరువు దగ్గర వదిలిపెట్టేస్తాం, నువ్వు చక్కగా చెరువులో బ్రతకచ్చు అని అంటే, అలాగే అని చెప్పి ఎగిరి గంతేసి ఆ కొంగను పట్టుకుంది నోటితో, క్షమించండి ఆ కర్రను పట్టుకుంది నోటితో. కొంగలు 2 ఎగురుకుంటా వెళ్తున్నాయి. మధ్యలో ఆ కర్రను పట్టుకుని ఏం చేస్తుంది కప్ప? ఎగురుతూ వెళ్తుంది. ఒక గ్రామం పైనుంచి ఈ కొంగలు 2 వెళ్తూ ఉంటే ఆ గ్రామస్తులందరూ వింతగా చూస్తున్నారు. అరే వింతగా ఉందే, 2 కొంగలు మెడ మీద కర్ర పెట్టుకోవడం ఏమిటి, మధ్యలో కప్పేమో ఆ కర్ర పట్టుకోవడం ఏమిటి, ఈ కప్పను మోసుకెళ్ళడం ఏమిటి, భలే ఉంది ఇది, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో, ఈ ఆలోచన ఎవరిదో అని చెప్పి ఒక పెద్దాయన గట్టిగా అనేసరికి, ఈ కప్ప కుదురుగా ఉండొచ్చు కదా, ఈ ఆలోచన ఎవరిదో అనేసరికి నాదే. ఎప్పుడైతే నాదే అందో, చెప్పండి ఏమైంది? ఊడి కింద పడింది. చాలా సందర్భాల్లో గర్విష్ఠులు ఇదే అంటారు, నేనే నాదే, అవుట్, ఊడి పడతారు. సహోదరి సహోదరుడు, నీ గర్వం వల్లే నువ్వు ఊడిపడ్డావు, నీ గర్వం వల్లే ఈరోజు నువ్వు చతికిలబడ్డావు, నీ గర్వం వల్లే కలిగి ఉన్నదాన్ని పోగొట్టుకున్నావు, నీ గర్వం వల్లే ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, ఆ స్థితిని పోగొట్టుకున్నావు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు, అద్భుతమైనటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకున్నావు, బంధువులకు దూరం అయిపోయావు. గర్వం ఎప్పటికీ ఏ ఒక్కరికి మేలు చేయదు. సహోదరి సహోదరులు, దేవుడు అంటున్నాడు, వినయము దీనత్వము విరిగి నలిగిన మనస్సు కలిగిన వారి దగ్గర నేను నివసిస్తాను. సో విరిగి నలిగిన మనస్సు ఏం చేస్తుంది చెప్పండి? దేవుడి సన్నిధిలో విరిగినటువంటి నలిగినటువంటి మనస్సు కన్నీటితో ప్రార్థన చేస్తుంది. 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం చదువుదామా? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన ఏమిటట? బలి. మనం అర్పించే అనేక బలులలో దేవునికి ఇష్టమైన బలి ఏమిటంటే విరిగి నలిగిన మనస్సు. గర్విష్ఠుల హృదయము విరిగింది కాదు, నలిగింది కాదు. విరిగిన నలిగిన మనస్సు నుండే కన్నీటితో కూడిన ప్రార్థన వస్తుంది. విరిగిన నలిగిన మనస్సు నుండే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన.